హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పుదీనా వంకాయ కారం. ముందుగా దానికోసం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి కొంచెం ఇంగువ, ఇంకా వెల్లుల్లిపాయ రేకలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పక్క పెట్టి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వంకాయలన్నిటిని చక్కగా శుభ్రం చేసుకుని 4 ముక్కలుగా చీల్చి వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వంకాయలన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అవి పైన అంతా మెత్తగా అయ్యే వరకు. వీటికి ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. వీటిని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈలోపు మసాలా కోసం ముందుగా మనం వేయించిన పప్పులన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఇది. ఆ తర్వాత పుదీనా కారం కోసం కొన్ని ఉల్లిపాయలు, ఇంకా పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలన్నీ చక్కగా మగ్గబెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న వంకాయలన్నిటినీ ఒక పక్కకు తీసుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దానిలోకి పుదీనా కారం అయితే వేసుకోవాలి. ఈ పుదీనా కారాన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అంతా దగ్గరికి వచ్చి దాని కలర్ కూడా కొంచెం మారుతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిక్సీ చేసుకున్నటువంటి పప్పుల పొడిని కూడా అందులో వేసుకోవాలి. ఈ పప్పుల పొడి మనకు కావాల్సిన గ్రేవీ క్వాంటిటీని బట్టి మనం ఈ పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పొడి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు బాగా స్మూత్గా ఫ్రై అయ్యాయి కాబట్టి దాన్ని ఎక్కువ కదపకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనకు కావాల్సిన గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసి కొద్దిసేపు ఉడికిస్తే చాలు. మనకు కావాల్సినటువంటి వంకాయ పుదీనా కారం అయితే రెడీ అవుతుంది. దీనిలో వాటర్ అనేది మన ఆప్షన్ బట్టి వేసుకోవచ్చు. డ్రైగా కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై